నేను మహబూబాబాద్ జిల్లా ఉంది కదా, ఉమ్మడి వరంగల్ జిల్లా. అక్కడ ఒక మామూలు గుమ్మనూరు అనే గ్రామంలో పుట్టాను. ఆ గ్రామంలో ఊరు అంటే ఆ ఊరు నాది అని చెప్పుకోవటానికి ఇల్లేదు. ఎందుకంటే ఊళ్ళో కూడా రానిచ్చేవాళ్ళు కాదు అప్పుడు. ఒక గూడెం కదా ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాదిగపేట, దాని పేరే మాలపేట. దాని కంటి నిండా దుఃఖమున్నది, దాని కడుపు నిండా సొద ఉన్నది, దాని ఒంటికి బట్ట యాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది. ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాదిగపేట. వీళ్ళు తీసేవి రతనాల పంటలు, వీళ్ళు పొందేవి కూలి గింజలు, వీళ్ళు కట్టేవి నింగిలో మేడలు, వీళ్ళు ఉండేవి పూరి గుడిసెలు. ఉన్నవి ఊరి బయట, దాని పేరే నా మాదిగపేట. ఆకలెందరికో ఉంటుంది, వీళ్ళ అవమానం కుంగదీస్తుంది, వీళ్ళ పేరన్నా సక్కంగా పిలువరు, వీళ్ళు మనుషులన్నా సంగతెరుగరు. ఉన్నది ఊరి బయట, దాని పేరే నా మాలపేట. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంతా ధారపోస్తారు, వీళ్ళు మంచితనానికి గుర్తులు, ఏ పూజకు నోచని పువ్వులు. అలాంటి ఒక అంటరాని పల్లె నుంచి, ఒక అస్పృశ్యమైన పల్లె నుంచి నేను వచ్చాను.